షార్ట్ ఫిలిం ఏంటి ఫోన్ చూసి చూసి ఆయన ఎన్లార్జ్ చేస్తున్నాడు దాన్ని కూడా ఎంత ప్రేమ మీరు ఎక్కడ ఉన్నారా లేరా మీరు ఎవరు రేఖలు మార్చినంటారా మీరుంటే చాలండి వాళ్ళ రేఖలు వాళ్ళు మార్చుకుంటారు నాకు ఇందులో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది సోల్మేట్ షార్ట్ ఫిల్మ్. నాకు ఇది ఫస్ట్ అవార్డు ఉంది షార్ట్ ఫిల్మ్స్. నేను మూవీస్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే ఈ అవార్డు ఆయన చెప్పిన ద్వారా నేను తీసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ మా డైరెక్టర్ రితేష్ గారు సపోర్ట్ మేకండి అప్రిషియేట్ చేస్తాం. చాలా హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా ఉందండి. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు చాలా హ్యాపీ. చాలా కష్టపడ్డాము మూవీకి. అలాగే నేను ఎంత కష్టపడ్డానో నా టీం కూడా అంతే కష్టపడింది. అలాగే హీరో ప్రశాంత్ సింగిల్ టేక్. ఎందుకు చెప్తున్నానంటే ఈ డైరెక్టర్ విజన్ కెమెరా స్క్రీన్ మీద తీసుకొచ్చే కెపబిలిటీ ఉన్న సో నేను చాలా కష్టపడ్డాను. మూవీకి ఒకసారి యూట్యూబ్లో కూడా చూడండి, సోల్మేట్ షార్ట్ ఫిల్మ్ అని కొడితే వచ్చేస్తుంది. సో RRR స్టూడియోస్ నుంచి లాంచ్ చేయబడింది, అంటే అప్లోడ్ చేయబడింది. సో ప్లీజ్ వాచ్ సోల్మేట్ తెలుగు షార్ట్ ఫిల్మ్. సార్ మీరు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు డైరెక్షన్ చేయడం జరిగింది షార్ట్ ఫిల్మ్స్లో? నేను అప్రాక్స్గా నాది 20+ ఉంటుందండి. అంటే చిన్నప్పటి నుంచి స్టోరీస్ రాయడం, పాటలు రాయడం, ఆ కళ్ళతోని కళామ తల్లి దీవెనలతో ముందుకు నడిచాను. అలాగే ఒక బ్రేక్ వచ్చింది, రిపీట్తోనే వచ్చింది, తర్వాత సోల్మేట్తోనే షార్ట్ ఫిల్మ్తో వచ్చింది. వీఆర్ ప్లానింగ్ బిగ్ అంటే నెక్స్ట్. సూపర్ సార్. ఈరోజు మీకు ఎలా అనిపించింది? ఇంత గొప్ప వేదిక మీద ఇంత గొప్ప వ్యక్తి మురళీమోహన్ గారు కూడా ఉండే, ఇంత గొప్ప పెద్దోళ్ళ మీద బహుమతి అనుకోవడం మీకు ఎలా అనిపించింది? ఎక్స్పెక్టెడ్ సార్. యాక్చువల్లీ ఈ షార్ట్ ఫిల్మ్ ఆయన చెరువు వస్తుందని చెప్పి నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాం. 4 and 4 వచ్చేసాం. యూజువల్లీ ఇలాంటి ఎవరు పట్టించుకో షార్ట్ ఫిల్మ్ అవార్డు లేదా వదిలేస్తుంటారు. మురళీమోహన్ గారు సార్ ఉన్న వేదిక పెద్దలు అర్థం చేసి మాకు ఇది రావాలి, ఎవరైనా తీసుకోలేరు, మళ్ళీ రాదు ఆపర్చునిటీ అలా ఆయన చూడడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఆయన చేతుల ద్వారా ఈ అవార్డు తీసుకోవడం సో హ్యాపీ అయిపోయాడు సార్. ఇంకా నెక్స్ట్ మీరు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు? ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు? ప్రెసెంట్ నేను ఆయనలో చేశానండి, సత్యరాజ్ గారితో చేశాను. నెక్స్ట్ ఒక మూవీ చేస్తున్నాను హీరో లాగా. ఒకవేళ నా మూవీస్ ఉన్నాయి. ఐ హోప్ మీరు అందరూ చూస్తారని. నా పేరు ప్రశాంత్, గుర్తుపెట్టుకోండి, గుర్తుండిపోతుంది సార్. ఈరోజు మీకు ఈ అవకాశం కలిసిన VKR వాళ్ళకి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ వీకే రమేష్ గారు ఫస్ట్ పోస్టర్ పెట్టారు. పెట్టిన తర్వాత అప్లై చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల అది పోస్ట్ పోన్ పర్సనల్ ఎంత పెద్ద ఈవెంట్ చేస్తున్నాము, చిన్న చిన్న పొరపాటు. కానీ ఇంత లేట్ చేసినా కానీ లేటెస్ట్గా వచ్చినట్టు చాలా బాగా అద్భుతంగా చేశారు. అలాగే వెరీ హ్యాపీ. సోల్మేట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. వెరీ వెరీ హ్యాపీ సార్. లాస్ట్ సార్, ఈరోజు ఈ విజయాన్ని చూసి మీ టీంది మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ యాక్టర్గా? ఇది మీకు షార్ట్ ఫిల్మ్ 1 డేలో తీసామండి. ఓకే, 1 డేలో తీసిన వల్ల అంత ఈజీ కాదు. అందులో మా యాక్టర్స్, మా టీంలో మా మ్యూజిషియన్ వీళ్ళందరూ కూడా ఇంత ఫాస్ట్ రిజల్ట్స్ ఇస్తున్నారంటే కేవలం వాళ్ళ ప్యాషన్ వల్లే. ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ అక్కడ చాలా మంది లోపల చాలా మంది చేస్తున్నారు, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. అండ్ అందులో వాళ్ళందరిలో మాకు రావడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. వెరీ హ్యాపీ. సర్ప్రైజ్ వస్తుంది. సీనియర్స్ ముందు మేము ఇలా చాలా కష్టం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.